ఫ్రెండ్స్, ఇది ఒక దేశం. ఇక్కడ వీధులు చరిత్రను మాట్లాడతాయి మరియు ఇక్కడ ప్రతి మూల మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద థర్మల్ స్పా వ్యవస్థ ఉంది. ఇక్కడ ప్రజలు శీతాకాలం నుండి తప్పించుకోవడానికి వేడి నీటిలో ఉపశమనాన్ని పొందుతారు. రూబిక్స్ క్యూబ్ మరియు బాల్ పెన్ వంటి గొప్ప వస్తువులు ఆవిష్కరించబడిన దేశం కూడా ఇదే. ఈ ఆవిష్కరణలు తర్వాత ప్రపంచాన్నే మార్చేశాయి. ఫ్రెండ్స్, ఇదే హంగేరీ. ఈ దేశంలో జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ నోబెల్ బహుమతులు మాత్రం చాలా ఎక్కువగానే గెలుచుకుంది. హంగేరీ ఇప్పటికీ సుమారు 13 సార్లు నోబెల్ బహుమతిని గెలుచుకుంది మరియు ఇక్కడి మసాలా ప్రతి వంటకాన్ని అద్భుతంగా మారుస్తుంది. కానీ మీకు తెలుసా, ఇక్కడి మహిళలు వివాహానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. హంగేరీలో వివాహ రేటు యూరోప్లోనే అత్యంత తక్కువ మరియు మెజారిటీ మహిళలు వివాహం చేసుకోకుండా కూడా ఉంటారు. అంటే వీరు పురుషులతో సంబంధాలు పెట్టుకోరని కాదు, కానీ వీరికి పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు. ఇక్కడి కఠినమైన నిబంధనలు మరియు వింత సాంప్రదాయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అంతేకాకుండా ఇక్కడి సంస్కృతి ఎంత రంగులమయంగా ఉంటుందంటే ఈ దేశ రాజధాని అయిన బుదాపెస్ట్ను తూర్పు ప్యారిస్ అని పిలుస్తారు. మిత్రులారా, ఈరోజు మేము మిమ్మల్ని హంగేరీలోని ఈ అద్భుతమైన నగరానికి తీసుకువెళ్తాము. ఇక్కడి చరిత్రను, తిండిని, ప్రజల జీవితాన్ని మరియు మీ మనసు గెలుచుకునే కొన్ని అందమైన ప్రదేశాలను చూద్దాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోకు ఒక లైక్ మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ లభిస్తే మా రోజంతా పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఫ్రెండ్స్, యూరోప్ మ్యాప్లో సరిగ్గా మధ్యలో ఉంది హంగేరీ దేశం. ఇది తన విలక్షణమైన సంస్కృతి, అద్భుతమైన చరిత్ర మరియు మనోహరమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. చిన్నదిగా కనిపించే ఈ దేశం చాలా మాయాజాలంతో కూడుకున్నది. ఇక్కడి ప్రతి మూలలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది. హంగేరీ గురించి మాట్లాడితే బుడాపెస్ట్ ప్రస్తావన లేకుండా ఉండదు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ యూరోప్లోని అత్యంత అందమైన నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. డాన్యూట్ నది ఈ నగరాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఒకవైపు బుడా, మరోవైపు పెస్ట్. సో ఇలా ఈ 2 కలిసి బుడాపెస్ట్గా ఏర్పడ్డాయి. ఇది చరిత్ర మరియు ఆధునికత కలగలిసిన ఒక అద్భుతమైన నగరం. ఇక హంగేరీ పార్లమెంటు గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, డాన్యూబ్ నది ఒడ్డున ఉన్న ఈ భవనం యూరోప్లోని అత్యంత వైభోగవంతమైన పార్లమెంటు భవనాలలో ఒకటి. దీని గోతిక్ డిజైన్, రంగురంగుల గాజు కిటికీలు మరియు భారీ గుమ్మటం దీనిని చాలా అందంగా మారుస్తాయి. ఇక బుడా కాజిల్ గురించి మాట్లాడుకుంటే బుడా కొండపై ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హంగేరీ రాజుల పాత కోట. ఇక్కడి నుండి నగరం యొక్క అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ఈ కోటలో హంగేరియన్ నేషనల్ గ్యాలరీ మరియు హిస్టరీ మ్యూజియం కూడా ఉన్నాయి. అక్కడ మీరు హంగేరీ కళ మరియు వారసత్వాన్ని చూడవచ్చు. ఇదే కాకుండా డాన్యూబ్ నదిపై నిర్మించిన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ హంగేరీ యొక్క మొదటి శాశ్వత రాతి వంతెన. 1849లో దీనిని బుడాపెస్ట్ గర్వకారణంగా భావించేవారు మరియు రాత్రి వేళల్లో దీని విద్యుత్ కాంతులు దీనిని మరింత అందంగా మారుస్తాయి. ఫ్రెండ్స్, హంగేరీని థర్మల్ బాత్ రాజధాని అని కూడా పిలుస్తారు. ఇక్కడ భూమి అడుగు నుండి వచ్చే వేడి నీటి ఓటలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిలో చర్మం మరియు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు ఉంటాయి. బుడాపెస్ట్లోని సెచెనీ బాత్ మరియు గెల్లర్ట్ బాత్ వంటి స్నానశాలలు పర్యాటకులు మరియు స్థానికులలో చాలా ప్రసిద్ధమైనవి. చలికాలంలో వేడి నీటిలో స్నానం చేస్తూ బయటపడుతున్న మంచును చూడడం వంటి అనుభవం హంగేరీలో మాత్రమే లభిస్తుంది. మిత్రులారా, హంగేరీ కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదు. ఈ దేశం తెలివితేటలకు మరియు సృజనాత్మకతకు కూడా నిలయం. ఎందుకంటే బాల్ పాయింట్ పెన్ మరియు రూబిక్స్ క్యూబ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ ఆవిష్కరణలు హంగేరీ అందించినవే. బాల్ పాయింట్ పెన్ను 1938లో హంగేరీకి చెందిన లాస్లో బైరో కనుక్కున్నారు. ఇది రాసే విధానాన్ని మార్చేసింది. రూబిక్స్ క్యూబ్ను 1974లో ఎర్నో రూబిక్ సృష్టించారు. ఇది నేటికి మెదడుకు పదును పెట్టే ఒక చిహ్నంగా ఉంది. మిత్రులారా, హంగేరీ ప్రజలు తమ భాష అయిన హంగేరియన్ పట్ల చాలా గర్వపడతారు. ఇది యూరోప్లోని అత్యంత విలక్షణమైన భాషలలో ఒకటి. దీనిని మాట్లాడడం మరియు అర్థం చేసుకోవడం బయట వారికి అంత సులభం కాదు, కానీ అదే దీని ప్రత్యేకత. హంగేరీ ఆహారం దాని చరిత్ర వలె ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడి జాతీయ వంటకం గులాష్ ఒక రకమైన మసాలా స్టూ. ఇది మాంసం, కూరగాయలు మరియు పాప్రిక రుచితో తయారవుతుంది. అంతేకాకుండా లాంగోస్ అనే వేయించిన పిండి వంటకాన్ని వెల్లుల్లి, సోర్ క్రీమ్ మరియు చీజ్తో కలిపి తింటారు. టోకాజీ వైన్ హంగేరీ యొక్క ప్రసిద్ధి తీపి వైన్. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. హంగేరీలో రోడ్డు పక్కన ఉండే ఈ చిన్న చిన్న స్టాల్స్లో
ఆహారం తింటే ఆ మజా ఇంకా పెరుగుతుంది. హంగేరీలోని కొన్ని ఆచారాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఉదాహరణకు పిల్లల పేర్లు. ఇక్కడ తల్లిదండ్రుల పిల్లల పేర్లను ప్రభుత్వం నిర్ణయించిన జాబితా నుండి మాత్రమే ఎంచుకోవాలి. ఏదైనా కొత్త పేరు పెట్టాలంటే హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి అనుమతి తీసుకోవాలి. నో చీజ్. హంగేరీలో ప్రజలు మద్యం లేదా బీర్ తాగేటప్పుడు గ్లాసులను తగిలించి చీర్స్ చెప్పరు. ఈ సంప్రదాయం 19వ శతాబ్దపు యుద్ధంతో ముడిపడి ఉంది. అప్పటి ఆస్ట్రియన్ సైనికులు తమ విజయాన్ని ఇదే విధంగా జరుపుకున్నారు. కాబట్టి అప్పటి నుండి హంగరీ దేశం ఈ సాంప్రదాయాన్ని పాటించడం మానేసింది. ఫ్రెండ్స్, ఇక ఇదే చిల్డ్రన్స్ రైల్వే. బుడాపెస్ట్ దగ్గర ఒక రైల్వే లేన్ ఉంది. ఇక్కడ 10 నుండి 14 ఏళ్ల పిల్లలే టికెట్ కౌంటర్ మరియు రైలు నిర్వహణ పనులను చూసుకుంటారు. పెద్దల పర్యవేక్షణలో ఈ పిల్లలు బాధ్యతలను నేర్చుకుంటారు. హంగేరీ ప్రపంచానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ మరియు ఎకనామిక్స్ వంటి రంగాలలో 13 మంది నోబెల్ గ్రహీతలను అందించింది. కానీ శాంతి రంగంలో ఇప్పటికీ ఎవరికీ నోబెల్ రాలేదు. అయినప్పటికీ ఇంత చిన్న దేశం ఇంత గొప్ప సహకారం అందించడం అద్భుతం. హంగేరీలో సముద్ర తీరాలు లేకపోయినా బాలాటన్ సరస్సు ఆ లోటును తీరుస్తుంది. ఇది యూరోప్లోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. వేసవి కాలంలో పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఇష్టపడతారు. ఇక్కడ బోటింగ్, చేపలు పట్టడం మరియు రిసార్ట్స్లో విశ్రాంతి తీసుకోవడం ప్రతి ఒక్కరికి ఇష్టం. ఈ దేశ విస్తీర్ణం గురించి మాట్లాడితే ఈ చిన్న దేశం కేవలం 93,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇది వైశాల్యం పరంగా ప్రపంచంలో 108వ అతిపెద్ద దేశం. ఇక్కడ కరెన్సీగా హంగేరియన్ ఫోరింట్ చెల్లుతుంది మరియు ఒక హంగేరియన్ ఫోరింట్ మన భారతదేశపు దాదాపు 4 రూపాయలకు సమానం. ఇక్కడి ప్రజలలో 50% మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. 20% మంది ఏ మతాన్ని నమ్మని వారు ఉన్నారు. మిగిలిన 30% మంది ఇతర మతాల వారు ఉంటారు. ఫ్రెండ్స్, హంగేరీలో ఒక వింత చట్టం కూడా ఉంది. ఇక్కడ ఎవరైనా పేదవారు కానీ ధనవంతులు కానీ రోడ్డు పక్కన రాత్రి గడపకూడదు, రోడ్డు మీద పడుకోకూడదు లేదా రోడ్డు మీద ఇల్లు కట్టుకోకూడదు. ఎవరైనా వీధుల్లో రాత్రి గడపడానికి ప్రయత్నించినా లేదా బెంచీల మీద పడుకోవడానికి ప్రయత్నించినా పోలీసులు వారిని తీసుకువెళ్తారు లేదా వారి సామాగ్రిని తీసివేస్తారు. హంగేరీలో రోడ్డు మీద రాత్రి గడపడం అస్సలు అనుమతించబడదు. అంతేకాకుండా రెస్టారెంట్లు, పార్కులు లేదా బస్ స్టాప్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం లేదా బీరు తాగడం కూడా నిషేధం. యూరోప్లోని చాలా దేశాలలో ఇలా ఉండదు. ఫ్రెండ్స్, హంగేరీ మెట్రో చాలా పాతదిగా పరిగణించబడుతుంది. దీనిని 1896లోనే ప్రారంభించారు. ఈ దేశ ప్రజలకు నీళ్ళంటే చాలా ఇష్టం. ఇక్కడ చాలా ఇండోర్ మరియు అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇక్కడి మెజారిటీ ప్రజలకు ఈత తెలుసు. లాస్లో సి అనే హంగేరీ ఈతగాడు సింగిల్ స్విమ్మింగ్ ఒలింపిక్స్లో అత్యధిక బంగారు పతకాలను సాధించాడు. ఈ దేశం 1896లో స్థాపించబడింది. ఇది తర్వాత సోవియట్ యూనియన్లో భాగంగా మారింది. చాలా ఏళ్ల పాటు సోవియట్ యూనియన్లో ఉన్న తర్వాత అక్టోబర్ 23, 1989న హంగేరీ సోవియట్ యూనియన్ నుండి విడిపోయి తనను తాను ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకుంది. ఫ్రెండ్స్, హంగేరీ దేశం యొక్క ఆదాయం ప్రధానంగా 3 రంగాల నుండి వస్తుంది. మొదటిది తయారీ రంగం, రెండవది వ్యవసాయం, మూడవది సేవా రంగం. హంగేరీలో ఆడి, BMW, మెర్సిడెస్ వంటి పెద్ద కార్ల కంపెనీలు ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ ఖరీదైన కార్లు మరియు వాటి విడిభాగాలను తయారు చేస్తారు. అంతేకాకుండా కిచెన్ మరియు హార్డ్వేర్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు యంత్రాలను కూడా పెద్ద ఎత్తున తయారు చేసి విక్రయిస్తారు. ఈ దేశం యొక్క భూమి సారవంతమైనది కావడంతో ఇక్కడ వ్యవసాయం కూడా బాగా జరుగుతుంది. గోధుమలు, మొక్కజొన్న, పండ్లు మరియు కూరగాయలను ఈ దేశం పొరుగు దేశాలకు విక్రయిస్తుంది. హంగేరీ వైన్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఎగుమతవుతుంది. గత కొన్నేళ్లుగా ఈ దేశంలో జనాభా పెరగకపోవడం ఆందోళన కలిగించే విషయంగా ఉంది. దీనివల్ల ఇక్కడ పనిచేయడానికి మరియు నివసించడానికి ఇతర దేశాల నుండి వచ్చేవారి సంఖ్య నిరంతరం పెరుగుతుంది. తక్కువ జనాభా అంటే తక్కువ మంది పనిచేసేవారు ఉంటారు. తద్వారా దేశ ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే హంగేరీలో ఇక్కడి స్థానికులు కానివారు కూడా పని కోసం నివసించడానికి అనుమతించబడుతున్నారు. ఫ్రెండ్స్, దీనిని చూడండి. ఇది బుడా కాజిల్. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. దీనిని పాత రాయల్ ప్యాలెస్ కొండపై నిర్మించారు. ఇక్కడ నిలబడితే నగరం మొత్తం కనిపిస్తుంది. ఒకప్పుడు ఇది ఇక్కడి రాజుల నివాసంగా ఉండేది. వేరువేరు రాజులు ఇక్కడ నివసించి తమకు నచ్చినట్లుగా దీనిని విస్తరించి అందంగా మార్చుకున్నారు. దీని నిర్మాణం 13వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1987లో యునెస్కో దీని పర్యవేక్షణ బాధ్యతను చేపట్టింది. ఈ కోట లోపల హంగేరియన్ నేషనల్ గ్యాలరీ కూడా ఉంది.
అక్కడ దేశం యొక్క చిత్రలేఖనం మరియు కళను చూడవచ్చు. గ్యాలరీతో పాటు ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఇందులో దీని చరిత్రను భద్రపరిచారు. ఈ అందమైన కోటలో పొడవైన టవర్లు మరియు పెద్ద కిటికీలు దీని వైభవాన్ని మరింత పెంచుతాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మరియు సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా వచ్చే కొత్త వీడియోల అప్డేట్స్ మీకు అందరికంటే ముందుగా లభిస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.